పుట్టినా తాళి బుట్ట కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి ఈ రోజు మా కత్తిలాంటోళ్ళు సో నా కత్తిలాంటోళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు ది ఎక్స్పర్ట్ సరియన్ యాదవ రాజు. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలది ఫస్ట్ టాపిక్ ఇస్ వీడెవడ్రా బాబు మబ్బులాగున్నాడు అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? గోడ గట్టిగా ఉండాలని సిమెంట్ లో ఫెవికాల్ వేసి కట్టినప్పుడు. ఆడ మబ్బు కాదు ఎర్రి పప్ప. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ రాహుల్. ముఖం అయితే నిజంగానే మబ్బు లెక్క పెట్టినవరా? అదే ఒక్కసారి శివాజీ అను. నేను శివాజీ అన్నప్పుడు అది వస్తుంది రజనీకాంత్ స్టైల్. రెడీ యాక్షన్. శివాజీ. చెప్పు, ఆన్సర్ చెప్పు. ఒంటెలు పరిచయాలు తీసుకురారా అంటే రాజస్థాన్కి వెళ్ళి ఒంటెను పట్టుకొచ్చాడంట. నెక్స్ట్. లవర్ తో పొదలగిలికి వెళ్తాడన్న, వెళ్ళిన తర్వాత ఏం చేయకుండా తంతిక్కే చూస్తుంటాడంట, అప్పుడు మొబ్బు అనిపిస్తుంది. అవును, అక్కడ వెళ్ళిన తెలుస్తుంది ఆడదు కాదు మగ కాదు అని. నెక్స్ట్. అందరం సినిమా డాన్స్ చేస్తుంటే వాడు చేయకపోతే ఓడరా బాబుడు మబ్బులా ఉన్నాడు అనిపిస్తుంది. వాడికి కడుపులో మోషన్స్ అయినాయి. కడుపులో మోషన్స్ కాదే, మోషన్స్. నెక్స్ట్. దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ పెట్టరా అంటే రోడ్ మీదకి వెళ్ళి ఆయింట్మెంట్ రాసినోడు. అబ్బా అబ్బా దెబ్బ తాకింది అబ్బా. తగ్గిపోతుంది. నో ప్రాబ్లం లే. నెక్స్ట్. నా పేరు ధనరాజ్. హాయ్ ధనరాజ్. నిజంగా చుక్కుల్లో చంద్రుడిలాగా లేచారు అట్లా. ఏరోప్లేన్ లా సీట్ బెల్ట్ పెట్టుకో అంటే ప్యాంట్ బెల్ట్ పెట్టుకున్నా అని చూపెట్టినప్పుడు. అంటే నువ్వు ఏమన్నావు ఇప్పుడు? రవి ప్యాంట్ బెల్ట్ పెట్టుకొని నేను సీట్ బెల్ట్ వేసేసుకున్నాను ఆల్రెడీ అని ఎయిర్ హోస్టెస్ తో మాట్లాడి ఆడు మబ్బుగాడు, ఆడికి ఏం తెలియదు, ఆడేదో ఆడికి పని పాట లేదు. నెక్స్ట్. ఫ్లైట్ లో ఎక్కినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో అంటే ఆల్రెడీ బెల్ట్ పెట్టుకున్నా అని చెప్పేసి అయిపోయింది, కూర్చో. ఈడ అసలైన మబ్బుగాడండి. నెక్స్ట్. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ మరీనా. హాయ్ మరీనా. హే యు హావ్ ఎ లవ్లీ వాయిస్. ఒక పాట పాడొచ్చుగా. హే మరీనా, హే మరీనా. ఆ పాట పాడు. రీనా. హే మరీనా, హే మరీనా, మరీనా రీనా రీనా. మరీనంట మరీనంట ఆ పాట పాడు. ఓ మరీనా అమ్మ, ఓ మరీనా అమ్మ, ఓ మరీనమ్మ మరీనమ్మ. చెప్పు నాన్న, పైత్యం ఎక్కువైతుంది. దున్నపోతే దగ్గర వెళ్ళి పాలు పిసికినప్పుడు. ఎవరన్నా ఇలాంటిది పోయి తోకను పట్టుకొని పాలెందుకు కొత్తలు? నెక్స్ట్. మందులో బిస్కెట్ అద్దుకొని తిన్నప్పుడు వీడు మబ్బుగాడు అనిపిస్తుంది. హలో, ఆ టేస్ట్ ఎట్లుండదు నీకేం తెలుసు? నేను అడ్డుకొని తిన్నందుకే చెప్తున్నా. నెక్స్ట్. ఫస్ట్ నైట్ రోజు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏం చేయాలని అడిగినప్పుడు ఎవరిని అడుగుతావు? భార్యని. పిల్ల వస్తుంది, అంత బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్. గాడు పెట్టుకోరా అని ఇస్తే దాంట్లో కోకోకోలా పోసుకొని తాగినప్పుడు. నెక్స్ట్. దిస్ ఇస్ మనోజ్. మనోజ్. మనోజ్ మన్మథ రాజా పాట ఉంటుంది చూడ, పాడతావా డాన్స్ చేస్తావా నువ్వే డిసైడ్ చేసుకో. డాన్స్ చేస్తా. దా.
మళ్ళా నా దగ్గరకు వచ్చి అన్న పేలలే. అమ్మాయి లిప్ లాక్ అడిగినప్పుడు లిప్ కి తాళం వేసేవాడు. నెక్స్ట్ ఫస్ట్ నైట్ రోజే పెళ్లి కూతురు ఇంకా గదిలోకి రాకముందే పెళ్లి కూడా పడుకుని పోయినప్పుడు ఆడు మబ్బు గడ్రా అనిపిస్తుంది. ఇది సూపర్ ఆన్సర్. నెక్స్ట్ ఫోన్ లో కాంటాక్ట్స్ పోయినాయని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. నెక్స్ట్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో ప్రశాంతంగా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి? లెగ్ పీస్ దొరికినప్పుడు దూరం వెళ్ళి అనిపిస్తుంది. అది పరిగెట్టడం కింద పడ్డది అనుకో, దాన్ని మళ్ళా. నెక్స్ట్ మా వైఫ్ ఊకే షాపింగ్ చేయమన్నప్పుడు సన్యాసం తీసుకొని దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. అదే నీ వైఫా మీ వైఫా? మీ అందరి వైఫ్ రా? నా వైఫ్ నా కష్టార్థం. నీ కొడుకో కూతురో నీ కష్టార్జితరా, నీ పిల్లలు కష్టార్జితరా? అది కూడా కష్టార్థమే కదా. ఏం చేసింది అది? ఊకే షాపింగ్ చేయమన్నప్పుడు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా. సరే సరే ఇదిగో అట్లా వెళ్ళిపోయినావు, అడవిలలో ఫుల్ సెటిల్ అయిపోయినావు. 5 years అయిపోయింది. 5 years అయిపోయిన తర్వాత సడన్ గా నీ పెళ్ళాం అదే అడవికి వచ్చింది. నీ వైఫ్ రవి దా. ఓ నా పెళ్ళాం రాదుడికి, ఓ నా పెళ్ళాం రావద్దుడికి, ఓ నా పెళ్ళాం రావు రావు వచ్చిందా ఎవడ్రా నువ్వు? శశాంక్, నేను నీ పిల్లని, నీ కష్టార్జితాన్ని. ఈమె ఎవరు? నా ఫస్ట్ భార్య. అంటే శశాంక్ నేను కాకుండా ఎంతమంది ఉన్నారు శశాంక్? ఇద్దరు. నీ దండం పెడతాను, ప్లీజ్ నువ్వు లేకుండా నేను ఉంటలేను శశాంక్, ప్లీజ్. పో పో పో. ఇది సీరియల్ ఓవర్ యాక్టింగ్ పెళ్ళాం అన్నమాట. నెక్స్ట్, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఎందుకు ఫెయిల్ అవుతారు? మీరు మా అబ్బాయి లాగా బాగా చదువుకొని పాస్ అవ్వచ్చు. సిన్సియర్ గా చదువుతామో అబ్బాయిల కళ్ళలో చూసి చెప్తారమ్మా. మీరు ఫెయిల్ అవుతారు, మీరు దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు అందుకే. నెక్స్ట్ మార్నింగ్ తిరిగి వెళ్ళాలనిపించినప్పుడు దూరంగా ప్రశాంతంగా వెళ్ళాలనిపిస్తుంది. అవును, కంపు వస్తుంది కదా దగ్గర ఉంటే. నెక్స్ట్ హాయ్ అన్న, ఐఎమ్ కీర్తన. ఓయ్ అన్నో, ఏమన్నా మంచి గొంతుందా? నేను ఇది ఒక్కసారి ఏదైనా ధమ్కిస్తావమ్మా యాదమరాజు గారికి నీ వాయిస్ లో. చావంటే భయపడ్డానికి అల్లాటప్పాగా గల్లీలో తిరిగే గుండానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. చెప్పు, నా ఆన్సర్ చెప్పు. లెక్చరర్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు దూరంగా ప్రశాంతంగా వెళ్ళి చదువుకోరు, మరి ఫస్ట్ ర్యాంకర్స్ అంటది ఆవిడైతే. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ బైక్ పైన హక్ చేసుకొని కూర్చున్నప్పుడు దూరంగా వెళ్ళాలనిపిస్తుంది. ఇట్లనే కళ్ళు మూసుకో, వెనక ఎదురుగా లారీ వస్తుంది, ఇంకా దూరం వెళ్తుంది. లాస్ట్ ఆన్సర్, పెళ్లిలో మందు బాటిల్ ఉన్నప్పుడు ఒక బాటిల్ తీసుకొని దూరంగా వెళ్ళి రావాలనిపిస్తుంది అన్న. అది ఫినైల్ బాటిల్. రాజు చెప్పరా ఎలాంటి సందర్భాలు? మంచి ఏమైనా పైసలు గీసలు కనబడ్డాయి అనుకో, దొంగతనం చేయాలి, దూరం పోయి బతకాలి. అడవికి పోయినావు అనుకో, ఆడ ఏం ఖర్చు పెడతావు? డబ్బులు ఖర్చు పెట్టి అవే తింటాయి. మన కత్తి లాంటి వాళ్ళ నుంచి ముందు మిమ్మల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్. చిన్నప్పుడు మన గేమ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆటలు ఊర్లో చిన్నప్పుడు కర్రబిల్ల ఆడుకోవడం అంటే బాగా ఇష్టం. ఆ కర్రబిల్ల ఆడినప్పుడు మన వాళ్ళు ఎలా చేసేవారు, అప్పుడు బిల్ల కావాలంటే ఇటు అటు షార్ట్ గా చెక్కాలి కదా. ఆడు చెక్కడం కూడా ఎలా చెక్తాడంటే కూర్చొని ఏదో పెద్ద శిల్పం చెక్కినాడు, టక్క 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 అలా చెప్తూ ఉంటుంది. అలాగనే వరా రా మొదటి రాత్రి మంచం చెక్కినాడు, అంతసేపు చెక్తావారా? లేగా రాకు బావా, సార్పు కావాలని సాకుతో చెక్తాను. ఓరి అదో ఆ కర్రను ఎంత చెక్కినా బిల్ల అవుద్ది, కానీ బిల్ల సినిమా అనుష్క అవుద్దా? ఇలాంటి ఎవడో మైండ్ షార్ప్ గా చేసుకోవాలంటే షార్ప్నర్ కోసం షాపుకి పరిగెత్తాడంట. ఇంకొకడు గుంట తవ్వుతారు కదా, మరి అక్కడ ఆడాలంటే గుంట కావాలి కదా. ఆడాలి గుంట, జస్ట్ ఆ గుంట ఇలా తవ్వితే సరిపోద్ది. దాన్ని పట్టుకొని వెనక వచ్చి ఏం చేస్తున్నారా బావ, గుంట తవ్వుతానే, ఇంకొంచెం లోతు తవ్వు, పిల్లర్లు వేసి ఫ్లాట్ కడదాం. అది గుంటలో లేదు, పేడేయడానికి పెంట తవ్వినట్టుంది దరిద్రుడని.
మళ్ళీ ఆడిన తర్వాత ఒక్కొక్క ఆటలో స్టిల్స్ ఎలా ఉంటుంది తెలుసా, కర్ర బిల్ల జస్ట్ ఇలా కొట్టి ఇలా కొట్టాలి కదా, దానికి ఆడు ఎన్నిసార్లు తెలుసా 40 సార్లు నేల మీద కొట్టి ఒక్కసారి బెల్లం కొడతాడు. ఆడే ప్రతి ఓడు ఇక్కడ నుంచి అమీర్ పెడతా కొట్టాలనుకుంటాడు కదా, అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంటుంది ఆ బిల్ల. ఇంకోటి ఎలా కొడతాడు తెలుసా, ఇక్కడ ఇలా కొట్టి ఇలా అంటాడు. అది కరెక్ట్ బిల్ల తగిలితే పర్లేదు, ఆ కర్ర వచ్చి ఎక్కడో తగిలితేనే జీవితాంతం వాడు గ్రౌండ్ లో ఆడుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇలాంటి వీడియో గేమ్ ఆడుకోవడానికి వెళ్ళి అక్కడ ఎంపైర్ లేరని వెనక్కి వచ్చాడంట దరిద్రుడు. రే నిజం చెప్పరా, నువ్వు హార్ట్ఫుల్లీ నవ్వినావా? ఎట్లా చెప్తారు అట్లా? నెక్స్ట్ గోళీలాట. ఒక్క చింత చెట్టు నీడ ఉంటే చాలు, ఏ చింత లేకనే ఆడుకోవచ్చు గోళీలాట. వెరీ నైస్. అర్థం కూడా ఎలా తెలుసు, అక్కడ గోళీ ఉంటే ఇక్కడ జనాలు ఇలా తీసి ఇక్కడ ఎట్టుకుని ఆ గోళీని ఎలా చూస్తా, ఇది ఎలా చూస్తూనే ఉంటాడు. ఇది మాత్రం ఎప్పుడు కొడతా ఆవు బావా సూట్ గా చూస్తున్నాను. స్ప్రైట్ తో వచ్చి చూడరా, ఇంకా బాగా కనబడతామో సూట్ గా. ఆవు బావా కనబడట్లేదు, బాగా చూసి కొడతాను. నలిపోయి మీ నాయన మద్దలు తెచ్చుకొని చూడు, ఇంకా బాగా కనబడతాను. ఇలాంటి ఊర్లో వీధి లైట్లు ఎందుకు వేస్తున్నారంటే పైన విమానం చూడడానికి అన్నాడంట. వెరీ నైస్. నెక్స్ట్ చైరాట్ అన్న, అది అమ్మాయిలు ఆడతారు అబ్బాయిలు ఆడతారు, కాకపోతే అమ్మాయిలు ఎక్కువ ఆడతారు. ఎక్కువ చైర్లు ఉన్నాయనుకో అప్పుడు ఎలా తిరుగుతారు, చైర్లు తక్కువ అయిపోయి కొద్ది ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా మారిపోతాయి. ఎక్కువ చైర్లు ఉన్నప్పుడు ఎలా తిరుగుతారు, చాలా హ్యాపీ తిరుగుతారు. ఏమే ఈ రోజు మీ ఆయన ఏదో తెచ్చాడంటే పట్టు చీర పనసపళ్ళు తెచ్చాడా, ఎన్ని తిన్నావు? పటాకిపోయింది. అప్పుడే కాదు, ఇక్కడ ఎక్కువ చైర్లు ఉన్నాయి, నువ్వు వేరే చైర్లు కూర్చోవచ్చు. ఇలా కూర్చో, ఇప్పుడు హ్యాపీ పర్లేదు. ఇప్పుడు తక్కువ చైర్లు అయిపోయి 2 చైర్లు ఉన్నాయి, అప్పుడు వాళ్ళు తిరుగుతా చూడు. ఈ చైర్ దగ్గర తిరుగుతున్నాను, నువ్వు మాత్రం పాలేయడానికి పొట్ట చుట్టూ తిరుగుతున్నావా? నువ్వు కూడా చైర్ దగ్గర తిరుగుతున్నావా? తిరిగా స్టాప్. ఫస్ట్ ఆ చైర్ నాదే, నేను కూర్చున్నాను ఆ చైర్ నాది, నేను గెలిచినట్టే, నేనే ఫస్ట్ కూర్చున్నా. సరే ఎవడికిస్తాడు? నాది చైరు నాది, ఇచ్చేస్తాడు నాది అనగానే. అంటే అక్కడ ఆ చైరు దగ్గర ఎలా కొట్టుకుంటారంటే 60 కాకులు ఒక అరిటో దగ్గర ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటారు అన్నమాట చైరు అది. మంచి లైన్. నెక్స్ట్ ఖోఖో ఆడతారన్న. ఖోఖో ఆడినప్పుడు కోయ ఎలా ఇస్తారు, ఇద్దరు ఆడేటప్పుడు కోయలు వేస్తారు. ఒక కూర్చుంటే ఇంకోటి కోయ ఇస్తాడు, ఇలా కూర్చుంటారు. ఆ కోయ ఎలా ఇస్తారు చూడండి. వీడు కొంచెం గట్టి కొడితే అవతల ఊరుకుంటాడా, తిరిగి కొన్నిసార్లు కోయ ఇవ్వడానికి లేట్ అయిపోయి కూసో చాలు రా, 4 నిమిషాలు అయిపోయింది. ఒరేయ్ చాప మీద ఉరుకో. కోయ ఎవరు నాకు ఇస్తాడు, అది ఇలా ఉంటుంది చిన్నప్పుడు. సూపర్. మరి ఇప్పుడు నా కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజా. అందరు సుస్థిగాలు ఉన్నారేంది, హరి చేసేసరికి అందరు సుస్థ అయిపోయింది. అయితే దాని గురించి చెప్తా. ఇక ఈ సుస్థిగాలు ఎట్లుంటారు సానా, అది ఎప్పుడు చూసినా సుస్థే, లేచిన అవసరం పండుకునేదాకా అది ఎట్లా బిహేవ్ చేస్తారు చెప్తే. ఇప్పుడు ఫస్ట్ వాడు మనం ఎప్పుడైనా పెళ్లికి పోయినాం అనుకో, పెళ్లిలో పోయినప్పుడు మనం డాన్స్ ఎట్లా చేస్తాం, అరే చేరా అంతే. అరే మంచి సుస్థి అంత చేస్తావు, కూర్చొని చేయి. అరే ఎందుకు ఎట్లా చేస్తావు, అరే నేను బాగానే చేస్తున్నారా, నేను మస్తు చేస్తున్నారా, మీరే అర్థం చేసుకుంటలేరురా.
అదే ఆ చెప్పేరా. అరే ఇప్పుడు ఎందుకురా అవసరమా రా ఏ అందరం వేస్తున్నామా ఏ గమ్మునే చాలా రా. అరే కాలు పట్టుకున్నారా రే ప్లీజ్. అరే నువ్వు ఏం వేసినావు రా కాలు పట్టుకున్నా నాకు అర్థమవుతలేదు. అరే వద్దురా ఇంటికి వెళ్తారా నిద్ర వస్తుందిరా. తిన్నావా? తిన్నారా కానీ దాంట్లో కారంతో ఎక్కువైందిరా. ఇట్లుంటారు కొంతమంది సుస్థి ఆడు డాన్స్లో ఇట్లుంటారు. అదే పాట పాడమంటే ఆడు సుస్థి ఆడు. అరే మచ్చా నువ్వు మొన్న మస్తు పాట మంచి పాట పాడినావు కదరా ఆ పాట పాడరా. ఏ ఊకోరా మళ్ళా అందరు తెలుస్తుందిరా అబ్బాయి. అరే మావాడు పెద్ద సింగర్ రా తెలుసా నీకు మస్తు పాడతాడు. అరే ఊకోరా వాళ్ళు నిజం అనుకుంటారా. అరే ఏ పాడవే మస్తు పాడతా పాడు. ఏ పాట పాడాలరా? అదేరా పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలే. ఏం రాబా ఇట్లుంటారు. ఆడు సపోజ్ కూరగాయలు అంత ఆడు బండి టమాటా బెండకాయ దొండకాయ పాలకూర తోటకూర మళ్ళా ఆకుకూరలు. అమ్మ కొనుర్రా అమ్మ అవి ఒకసారి. బాబు టమాటా ఎంత? 10 రూపాయలు పావు కిలో అమ్మ. కొంటున్నా ఫ్రెష్ ఉన్నాయా? అమ్మ మస్తు ఫ్రెష్ ఉన్నాయా. మళ్ళీ నువ్వెందుకు అంత సుసిగా మాట్లాడుతున్నావు? లేదమ్మా నేను ఎనర్జీ. కూరగాయలు టమాటా బెండకాయ కూరగాయలు మళ్ళా కూరగాయలు ఇట్లుంటాయా సుస్థిగాలు. ఇంకా కొన్ని ఉంటాయా యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ గాడు వస్తాడు. అరే యాక్సిడెంట్ ఏందిరా మనకి అంటే ఆడు ఏందిరా యాక్సిడెంట్ అనిపే నడిపే మన ఫ్రెండ్ గాని. ఏ ఫ్రెండ్? అదే రా మన హరియానికి యాక్సిడెంట్ అయిందిరా. అరే నడురా రే ప్లీజ్ రా రక్తం కారుతుందిరా ప్లీజ్ రా. అవా ఎంత గారిందిరా. అరే ఇప్పుడు ఎందుకు రా యాక్సిడెంట్ అయింది నడరాదురా ప్లీజ్ రా బాయ్. అరే ఇప్పుడు ఏకులు మంచినే వచ్చినాయి కదరా. అరే సుస్థిగా నువ్వు వస్తావా రా ఎప్పుడు? అరే వద్దులేరా అని 2 తీసుకురారా నేను చూస్తా. అయ్యా సిగ్గుశల ముందా అరా ఫ్రెండ్ గాని. అరే అర్థం చేసుకోరా. అదే అని బర్త్డే పార్టీ నన్ను అనుక మామ హ్యాపీ బర్త్డే మామ కిరాయి చేస్తున్నాం మామ నీ బర్త్డే రా మామ. అరే ఎందుకురా అవసరమా రా కేక్ కట్ చేసుడు? వద్దులేరా నాకు నిద్ర వస్తుంది పోయేవా అనుకుంటా నేను ప్లీజ్. అరే నీదా నాదారా బర్త్డే? నేను కోసుకున్నారా ఆల్రెడీ నా కేక్. ఎక్కువ హ్యాపీ బర్త్డే. గంట అవుతుందా నాకు గంటకు కోసాడు ఒక పీసు. తింటావా రా? వద్దా? అరే నువ్వు తినరా మీకు ఇట్లా వద్దారా? సరేలే నేనే తింటా. అని సపోజ్ పెళ్ళి అయింది అనుకో సుస్థిగాడు నేను ఆ పిల్ల మారే అనుకో రావాలి వస్తా లుంగి కట్టుకొని. అరే ఎందుకురా ఇవన్నీ మనకి. ఏమండి చెప్పు. కొత్తగా పెళ్ళైంది కదా ఏమైనా? ఏ వద్దులే ఇప్పుడు. లైట్ బంద్ చేయవా? లైట్ బంద్ చేసిన తర్వాత దాని గురించి కాదు నిద్ర వస్తుంది కాలు పట్టుకుని. పోను ఒక్క ముద్దు పెట్టిన ముసుడైపోవచ్చేమో ముద్దు పెట్టేలోపు. ఎందుకు అట్లా చేస్తావు? నాకు రాదని తెలుసు కదా. నువ్వే ఇయ్యొచ్చు కదా ప్లీజ్ ఏమనుకోకు. ఉన్న మూడు దొబ్బుద్ది. అదే ఎగ్జామ్స్ లానా ఇప్పుడు ఇంకో స్టూడెంట్ నేను ఆ సుస్థిగా నేనే. అరే రాస్తాను. అరే ప్లీజ్ రా ఎగ్జామ్ రా ఊపిరా. అరే నాకు అసలు టైం లేదు రాసుకోవాలి. అరే ప్లీజ్ రా ఒక్కటేసారి చూపించరా రాసుకుంటా మొత్తం. ఇన్విజిలేటర్ చూస్తాను నేను రాసుకోలేదు. ప్లీజ్ రా ప్లీజ్. అరే పోలీస్ స్టాప్ పెట్టాలన్నా కామ పెట్టాలన్నా? అది కనిపిస్తలేదురా. ముందు ఆల్ టికెట్ నెంబర్ ఏరా? అన్ని వేసినారా ఒక నంబర్ మర్చిపోయినా. చూస్తాను 2 గంటలు అయిపోతుంది. రాసినారా కానీ ఆన్సర్ అని ఇప్పుడే పెట్టిన క్వశ్చన్ రాసిన. ప్లీజ్ రా తొందర లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది తొందర రాసి.
అరే పేపర్ ఇవ్వచ్చు కదరా, నీ పేపర్ ఇచ్చారా మా మమ్మీ కొడుతుందిరా. ఇంకేందుకు నా పేపర్ మీద ఆల్రెడీ నెంబర్ వేసుకోరు దరిద్రుడు అని. ఛీ, నీకు చూపించబోదు ఈ సోపనాన్ని కూడా పని మనిషిని పెట్టుకుంటాడు వీడు దరిద్రుడు అలాంటి. థ్యాంక్స్ రా. అరే నీ రూల్ నంబర్ ఉందిరా ఇడా, కొట్టేసి రాసుకుంటారా. ఇట్లుంటాయి నా సుస్తిగాలు. సో ఎక్స్ట్రా ఫన్ ఏంటంటే మీ ఇద్దరిట్లో ఒకడు సేల్స్ బాయ్ అండ్ ఒకడు కొనేటోడు. ఇక రోడ్ మీద ఉంటారు కదా సేల్స్ బాయ్. సో ఒక సేల్స్ పర్సన్ వచ్చి ఒకరిని ఇసిగిస్తే ఎలా ఉంటది? పెట్స్ ఎలా అంటే కొంచెం దొంగతనం వచ్చి అమ్ముతారు, ఎలా అమ్ముతారు? చూడు పెట్స్ బాగున్నాయి కాదు భయ్యా, 5,000 మంచిగా ఏడవను. మంచి కంపెనీ. చూడు చూడు కంపెనీ పేరు కూడా ఉంది. ఏం పేరు? ఏదో ఒకటి. ఏదోట. ఇప్పుడు మీరు ఊరిలో ఉన్నారు కదా, హీరోలా కనబడతారు. ఏ వద్దు వద్దు మరి ఇంకో రేట్ చెప్పండి, ఇంకో రేట్ చెప్పండి. వద్దు పర్లేదు చెప్పి 200. నేను చెప్పిన ఫస్ట్ రేట్ ఎంత చెప్పండి? 5,000 చెప్పారు. ఒక 0 తీసిన 500 ఉంటుంది కదా ఇంకా. ఏ చూడు భయ్యా, పెట్టుకుంటే హీరోలా ఉంటావు. అవసరం లేదు. ఇగో ఇలాంటి మేము మస్తు చూసి. హలో హాయ్ బ్రో. హాయ్. వెళ్ళిపోయి చారణ పని కదా నీతో. ఇప్పుడు హీరోలో ఉన్నారు, పెట్టుకుంటే ఇంకా హీరోలో కనబడతారు. 5,000 స్పెట్స్ తీసి ఇచ్చాను. ఇవి నావి కదరా. ఓ నీవేనా? మొన్న థియేటర్ల పక్కన పెడితే ఎక్కపోయినావు ఇవి. ఓ మీరా? స్పెట్స్ లేదు కదా గుర్తుపట్టలేకపోయింది సార్. నా స్పెక్స్ నాకు అమ్ముతావు, కామెడీ చేయనికి రాదు, దొంగతనం చేయనికి వస్తుంది. కానీ ఇట్రా నువ్వు కొంప తీసి కత్తిలంటోళ్ళ టీంలో చేస్తావా? కొంప తీసి పటాసులు చేస్తా. అర్థమైంది. ఓకే, మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది శివ అండ్ ప్రవళిక. ఎన్నాళ్ళు ఏమిటో ఎన్నాళ్ళి పడాయితో ఏం చేస్తాడో మనోడు. రేపు మా ఖతర్నాక్ గల్ వస్తారు. పరాస్ ఫుల్ టు బిందాస్.